హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు మీ దగ్గర ఒకవేళ విప్పింగ్ క్రీమ్ లేకపోయినా, ఏ క్రీమ్ లేకపోయినా జస్ట్ స్పంజ్‌తోనే మనం ఇంట్లో వరకైతే బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోవచ్చనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. ఈ విధంగా అయితే బటర్ పేపర్‌కి నేను ఆల్రెడీ మార్కర్‌తో అయితే హ్యాపీ బర్త్‌డే అని రాసి, దాన్ని మనం మళ్ళీ ఉల్టా చేస్తాం కాబట్టి నేను ఈ విధంగా మిర్రర్ ఇమేజ్ లాగా హ్యాపీ బర్త్‌డే అనైతే రాసాను. అది ఫుల్ డీటెయిల్‌గా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి ఆహ్, చూడండి. లైవ్‌లో చేశాననమాట ఇదంతా గూడా. లైవ్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారైతే కావాలనుకుంటే చూడండి. బట్ ఇది కింద వేసి నేను ఈ విధంగా బ్యాటర్ వేసింది ఒకలాగా చేశాను. ఇంకొక నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు గదా! ఏది సక్సెస్ అవుతుందో తెలీదు అని చెప్పేసి లైవ్‌లో అయితే ఈ విధంగా నేనేం చేశానంటే, ఒకటేమో బటర్ పేపర్ మీద ఈ విధంగా నేను ఇది కూడా ప్రీమిక్స్‌తో చేసిందేనండి. ఇదొచ్చేసి వెనిల్లా ప్రీమిక్స్‌ని కాస్త కలుపుకొని ఈ విధంగా చాక్లేట్ ప్రీమిక్స్‌తో కలిపిన చాక్లేట్ కేక్ అయితే డెకరేట్ చేశాననమాట. ఇది కేక్ బ్యాటరే ఇంకేంటో అనుకోకండి. ఒకటేమో నేను కింద అడుగు భాగాన హ్యాపీ బర్త్‌డే అని రాసి చూపిచ్చాను. ఇదేమో నా పేరే రాసుకున్నాననమాట. జస్ట్ ఫర్ శాంపిలే అని కదా అని చెప్పేసి. ఈ విధంగా అయితే మీకు కావాల్సిన మ్యాటర్ అంతా గూడా మనం ఇక్కడ రాసేసుకోవచ్చనమాట. పిల్లల పేర్లు, డెకరేషను, హ్యాపీ బర్త్‌డే, ఎవరికైనా మెసేజ్ అలా సింపుల్ మెసేజెస్ కూడా రాసి మనం ఎవరికైనా గిఫ్ట్ లాగైనా ఇయ్యొచ్చు. ఓకేనా. దీనికైతే మనకి రివర్స్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అట్లా ఏం అవసరం లేదండి. డైరెక్ట్‌గా కేక్ మీదే రాసేసాననమాట. ఫైనల్‌గా అయితే నాకు ఫస్ట్ చేసిన కేక్ బాగొచ్చిందా? సెకండ్ చేసిన ఈ వెరైటీ వచ్చిందా? అనేది చూపిస్తాను జూడండి. ఇదైతే బేక్ అయిన తర్వాత అన్నమాట. చాలా బాగా అనిపిచ్చింది. అసలు అంటే ఎలాంటి డెకరేటివ్ ఐటెమ్స్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా అయితే కేక్‌ని ఈజీగా, సింపుల్‌గా డెకరేట్ చేసేసుకోవచ్చు. బావుంది కదండీ ఐడియా! మరి మీకు గనక నచ్చేస్తే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మీకింకా ఫుల్ కేక్ వీడియోస్ అయితే షార్ట్స్‌లో, లాంగ్ వీడియోస్‌లో, లైవ్‌లో చాలాగా వీడియోస్ అయితే మీకు దొరుకుతాయన్నమాట. చూసారు కదా! ఇది కొంచెం మనకి స్మడ్జ్ అయిపోయిందన్నమాట. అందులో కలిసిపోయింది చాక్లేట్ బ్యాటర్‌తో. ఈ విధంగా అయితే ముందు బటర్ పేపర్ మీద నేను ఎడిబుల్ మార్కర్‌తోనే రాసానండి. మీకు చెప్పాను కదా! ఫుల్ డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నాకైతే ఇది నచ్చేసిందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా ఎలాంటి క్రీమ్స్ లేకుండా ఈ విధంగా సింపుల్‌గా బ్యాటర్‌లోనే మీరు ఇంకా కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాక్లేట్ బ్యాటర్ కాబట్టి ఓన్లీ వైట్ బ్యాటర్‌నే ఉంచేసానన్నమాట. మీరు కావాలనుకుంటే కొద్దిగా అన్ని కలర్స్ మిక్స్ చేసుకొని డైరెక్ట్‌గా డెకరేట్ చేసుకొని ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.